అంటే అహర్నిశలు కష్టపడిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో కీ పాయింట్స్ ఏంటంటే జగన్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ నాకు వ్యక్తిగతంగా శత్రువులు కాదు, మనం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడాము, దానికోసం ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చి మన మీద మరింత బాధ్యత పెంచారు, ఆ భయంతో మనం పనిచేయాలి తప్ప కక్ష సాధింపు రాజకీయాలు కాదు అని చెప్పారు. ఆ బాధ్యత జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. 21 ప్లస్ 2 ఎంపీలు గెలిపించిన 100% స్ట్రైక్ రేట్ మనకి ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఇలా జరిగిందని కూడా పవన్ చెప్పారు. సో బలమైన పునాదులు ఏ రకంగా వేయాలని చెప్తూ ఆయన గతంలో చేసిన ప్రామిస్లు సిపిఎస్ దాని గురించి రద్దు గురించి కానివ్వండి, ఉద్యోగాలకు ఇచ్చిన మాట మెగా డిఎస్సి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వీటన్నిటి కోసం చెప్తూ తనకి డబ్బు లేకపోతే పేరు ఇంపార్టెంట్ కాదనేది మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, బహుశా జనసేన ఆఫీస్కి ఆయన వచ్చి ఉంటారు, కాసేపట్లో వాళ్ళిద్దరూ తిరిగి మాట్లాడతారు. రైట్ నగేష్ గారు, సారీ ఇందాక మిమ్మల్ని బ్రేక్ చేశాను, మీరు కంప్లీట్ చేశాను, నగేష్ గారితో మాట్లాడతా. ఓకే నగేష్ గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు? ఇంత గ్రాండ్ విక్టరీ అనాలా, దీనికి ఇంకొక కొత్త పదవి అన్న పెట్టాలా? అసలు అంటే 10, 11 10 దగ్గర ఆగింది, ఇంకొకటేదో గెద్దులూరు ఏదో యాడ్ అయ్యేటట్టు ఉంది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చూస్తే. మొత్తం మీద అరౌండ్ 10 వైసీపీకి గ్రాండ్ విక్టరీ. దీంట్లో ఏమిటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈయనే పవన్ కళ్యాణ్. ఎందుకు అంటున్నానంటే 4 లోక్సభ సీట్లను దాని తర్వాత అన్ని అసెంబ్లీ సీట్లు గెలిచేయడానికి కాదు, అసలు ఈయన బీజేపీని తెలుగుదేశం పార్టీని కలిపింది ఈయనే రాయబారం చేసి ముందుకు తీసుకెళ్ళాడు ఈ కూటమిని. ఆయన లేకపోతే అసలు ముందుకు జరిగేది కాదు. సో టు దట్ ఎక్స్టెంట్ ఆయన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అయితే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనేది చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకి 136 సీట్లు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు మీరు దీని ప్రస్తావన తీసుకొచ్చారు, చాలా ఆయన స్పీచ్ ఇప్పుడు చాలా మెచ్యూర్ స్పీచ్ అండి. ఆయన ఏమంటాడంటే కక్ష సాధింపు ఉండదు, నాకేంటంటే మేము ముందుకే పోతాం, మీరు చెప్పినట్టుగా వెరీ ఓపెనింగ్ స్టేట్మెంట్, జగన్ వైసీపీ నాకు శత్రువు కాదు అనేది వెరీ కన్స్ట్రక్టివ్ స్పీచ్. మేము ఎన్నికల్లో చెప్పుకున్నది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, మెగా డిఎస్సి అవన్నీ మేము అమలు చేస్తాం అనేది చెప్పుకోవడం అనేది. బట్ రిషి గారు, ఇప్పుడు ఇంత మీరు అడిగిన మెయిన్ ప్రశ్నకి ఈ ఫలితాలు ఇట్లాగ ఎందుకు వచ్చాయంటే ఎవరు ఇప్పటిదాకా చెప్పండి పీపుల్స్ యాంగర్ అండి. ఇట్ ఈస్ జస్ట్ పీపుల్స్ యాంగర్. ఇది మిగతాది మనం చెప్తున్నాం ఏమిటంటే వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంటు, దాని తర్వాత ప్రజలను హ్యాపీగా అసలు పీపుల్స్ యాంగర్ ఇది ప్రజల్లో కోపంగా ఉంది. ఎందుకంటే ఈయన ప్రజల్లో ఏమిటంటే అభద్రతా భావం కలిగిందండి మొత్తం ఆంధ్రదేశంలోని. సో దానికి ఏమిటంటే ప్రజలు ఫస్ట్ ఆశించింది ఏమిటంటే ఏ ప్రభుత్వం దగ్గర భద్రత అది లేకపోతే మిగతావన్నీ మీరు ఏమి ఇచ్చినా కూడాను అంతేగా. రెండోది ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే లాభాలు పొందారో లబ్ధిదారులు వాళ్ళందరూ ఫీలింగ్ ఏమిటంటే ఈ చేత్తో ఇచ్చాడు, ఈ చేత్తో తీసేసుకున్నాడు అనేది. ఇది సారా రేట్లు పెంచుకుంటూను, విద్యుత్ ఛార్జీల రూపంలో. సో వాళ్ళు దీనికి లబ్ధిదారులు ఎవరు కన్విన్స్ కాలేదు ఏమిటంటే జెన్యున్గా ఇది ఒక లాభం అని. ఎవరైనా ఇచ్చేవాళ్ళు అయితే అప్పులు చేసి వీళ్ళకి ఇవ్వడం అనేది ఎవరికి అది తెలుసు. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు అయిపోయారండి. ఇప్పుడు ఏమిటంటే ఏదో ఇంతకుముందు ఎన్టీ రామారావు చేసినట్టు 2 రూపాయల కిలో బియ్యమును అంటే ఒకటి వీళ్ళు మననే ఉద్ధరించట్లేదు అన్న భావనలోకి వచ్చేసారు. చాలా స్పష్టత ఉంది ఆ ప్రజల్లో, చాలా స్పష్టత ఉంది. ఎన్టీ రామారావు అప్పుడు ఏమిటంటే ఒక చవక రకమైన చీరను 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే ప్రజలు అప్పుడు మన భాగ్యం. ఇప్పుడు అట్లా లేదు, అప్పటికి కాలం మారిపోయింది. బీజేపీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్. శ్రీనివాస్ గారు మీతో మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ, చాలా సేపు వెయిట్ చేశారు. ఆలపాటి రాజా గారు అని స్పెషల్ రిక్వెస్ట్, ఆయన పాపం టర్కీలో ఉన్నారు బట్ ఆయన్ని వదిలిపెట్టలేదు. రాజా గారు థ్యాంక్ యూ, టర్కీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ముందుగా కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ గ్రాండియస్ విక్టరీ. 136 తెలుగుదేశం పార్టీకి, మీ కూటమి కలుపుకుంటే 165. మనం అనేక సందర్భాల్లో అనేక చర్చల్లో మాట్లాడుకున్నాం కానీ ఈ నెంబరు ఎక్కడ మాట్లాడలేదు. ఇంకోటి మీకు ప్రత్యేకంగా అభినందనలు, ఎందుకంటే మీరు అవసరమైన చోట తప్పుకుని ఆవేళ ఆ సీటు మీది, కానీ మీ అధినేత అడగగానే, మన మనోహర్ గారు నాదెండ్ల గారు పోటీ చేసిన సీటు తెనాలి, వారు అడగగానే మీరు తప్పుకుని పెద్దరికంగా అక్కడ మీ బాధ్యత అంతా నిర్వర్తించి ఇవాళ పార్టీని గెలుపుబాటులోకి తీసుకెళ్తున్న మాజీ మంత్రిగా ఇవాళ ఈ నెంబర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది రాజా గారు? మనం రాజా గారు ఒకే ఒక నిమిషం సారీ టు ఇంటరప్ట్ యూ. ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ లేఖను గవర్నర్ కు
పంపించారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా, రాజ్ భవన్ కు లేఖ పంపించిన జగన్మోహన్ రెడ్డి. ఎస్ రాజా గారు, ప్లీజ్ కంటిన్యూ. సారీ టు ఇంటరప్ట్. నమస్కారం అండి. నమస్తే అండి. నాతో పాటు ఈ డిబేట్ లో పాల్గొనే పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇది ఒక మహా ఉద్యమం అండి. గెలుపు కాదు, ప్రజల గెలుపు. ఇది ప్రజల తీర్పు. మీరు 13 ఎన్నికలు అయిపోయిన తర్వాత 14న మీరు నన్ను పిలవటం జరిగింది ఇదే డిబేట్ లో. నేను మీకు ఆ సందర్భంలో ఒక మాట చెప్పాను. ఇది పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, లేకపోతే మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఫైట్ చేయటం ఒకటైతే, దీని అన్నిటికంటే జగన్ వర్సెస్ పీపుల్ ఫైట్ అండి అని చెప్పాను. మీకు గుర్తుందో లేదు? ఆ రోజు జగన్ వర్సెస్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ 5 కోట్ల ఆంధ్రులే కాకుండా యావత్ తెలుగు జాతి అంతా కూడా అసహనానికి గురైందండి. ఈ పాలనలో అభద్రతకు గురైంది, వర్గతత్వానికి గురైంది, కులతత్వానికి గురైంది. వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు, విద్యార్థులను భ్రమలోకి నెట్టాడు, యువకులకి మొత్తం నిర్వీర్యం చేశారు, యువశక్తిని నిర్వీర్యం చేశారు. ఉద్యోగాలని ఇవ్వటం కాకుండా, ఇచ్చే పద్ధతిని నాశనం చేయటం కాకుండా యువశక్తిని నిర్వీర్యం కూడా చేశారు. ఎందుకంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలన్నింటినీ కూడా నార్కోటిక్స్ కి నిలయం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న సందర్భంలో ప్రజలు పూర్తిగా మౌనం వహించి, ఇది సమయం కాదనుకొని సమయం కోసం వేచి చూసి ఎప్పుడా 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 అని చెప్పి తలుపుల దగ్గర కాచు కూర్చొని ఆ రకంగా ఈ రోజున ఈ ఎన్నికల్లో నేను ఆ ఓటింగ్ సరళకు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అవును, మీరు అన్నారు ఎప్పుడు పోలింగ్ బూత్ ఓపెన్ చేస్తారా అని క్యూలోకి వెళ్ళి నిల్చున్నారు. అంటే దానికి వాళ్ళు కూడా చెప్పారు, యూపీలో మాకు దాస్ గారికి ఏంటి ఆయనకి వచ్చింది ఎక్కువ శాతం పోలైతే గెలవలేదా అంటే, నేను అప్పుడు కూడా చెప్పాను ఆయన అక్కడ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేశారు, ఆయన దొంగల్ని పారదోలాడనే భావం ఉంది, ఇక్కడికి దొంగలు నిలయం అయింది అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఇది దీంట్లో నేను చెప్పిన ఆ రోజు చెప్పడమే కాకుండా మొదటి నుంచి చెప్పండి, ప్రజలతో ఆటలాడుకుంటున్నటువంటి ఏ పాలన కూడా మనుగడ సాగించలేదు, రైతులకి అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు, మహిళలకి మాయ మాటలు చెప్పాము అని అనుకుంటే వాళ్ళు ఇన్నట్టే నటిస్తారు కానీ వాళ్ళకంతా తెలిసినటువంటి అంశం. మన ఇంట్లో ఏ రకంగా మనం అబద్ధం చెప్పినా కూడా వాళ్ళు తలవంచుకొని మనకు అన్నం పెడతారో భార్య, అదే రకంగా ప్రతి మహిళ కూడా ఈ రోజున 5 ఏళ్ల కాలం పాటు సహనంతో ఉండి ఈ రోజున ఇచ్చిన తీర్పు ఇది మహోద్యమైనటువంటి ఉద్యమం అని చెప్పి నేను అనుకుంటానండి. ఈ రోజున ఎంత మందికి కష్టాన్ని నష్టాన్ని కలిగించారు, ప్రతిపక్షాలని ఆడుకున్నారు, ఆటలాడుకున్నారు, అనవసరమైన ఆరోపణలు చేసి నిందలు వేసి జైలుల్లోకి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థని ఈ రోజు యొక్క గౌరవాన్ని మంటగలపడానికి కూడా వెనకాడినటువంటి ప్రభుత్వం ఈ రోజున రాజ్యాంగాన్ని తిరగరాయాలనుకున్నటువంటి ఈ మహానుభావులకి ఇది నిజమైన తీర్పుగా నేను భావిస్తున్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది ఒక్కరికి సంబంధించిన అంశం కాదండి. ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకి అందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన తరుణం. అదే ఆలోచనతో ఈ రోజున ఓటు ఇస్తున్నటువంటి మహా తీర్పు ఈనాటి ఎన్నికల యొక్క తీర్పు అని చెప్పి, మహాసంగ్రామంలో మహా తీర్పు అంటారు. అంటే దిస్ ఇస్ కేస్ స్టడీ. అంటే ఒక బ్రహ్మాండంగా ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో నేను అన్ని గమనించుకున్నాను, నేను అన్ని ఇచ్చేస్తున్నాను, ఖచ్చితంగా మళ్ళీ నా వైపే ఉంటారు అనుకున్న పరిస్థితి నుంచి అలా కాదు, కేవలం మీరు ఇస్తే రాజకీయాలను ఎప్పుడైనా సరే వక్ర మార్గాన ఆలోచించినప్పుడు ఇది ఇలాంటి చెంపదెబ్బ అనేది తప్పదండి. ఇది చెంపదెబ్బ కాదు, ఇది ఎలాంటి దెబ్బ అంటే ఇది అసలు ఇది ఏ రకంగా కూడా దీన్ని వర్ణించలేనటువంటి దెబ్బండి. రాజకీయాన్ని వేరే రకంగా పరిహాసం చేసి ప్రజాస్వామ్యంతో ఆడుకునే ఏ ఒక్కడికైనా సరే ఇది గుణపాఠం అని చెప్పి అనుకుంటున్నాను. అన్నట్టున్నారు కదా, ఎంత నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి కూటమి కంటే? నేను ఆ రోజు కూడా చెప్పానండి, ఇది బియాండ్ 135కి వెళ్ళిపోద్దండి. అసలు ప్రసాద్ గారు ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారంటే, కేకే గారు చెప్పిన దానికంటే కేకే చెప్పింది చాలా పర్ఫెక్ట్ గా చెప్పినట్టు ఆయన చెప్పింది కూడా మించిపోయిందండి. ఆ రోజు 14 వస్తాయన్నారు, ఈ రోజున 8కి పరిమితం అయింది.
10-11 ఎలక్షన్ కమిషన్ సైట్లో 11 అని చూపిస్తే చూద్దాం అరౌండ్ 10. రాజా గారు మళ్ళీ ఇంకొకసారి మీతో మాట్లాడతా. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ, చాలా చెప్పండి మీరు వెయిట్ చేశారు. సో ఏంటి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫలితం గురించి ఒకసారి మీ అనాలిసిస్, మీ ఒపీనియన్ చెప్పండి. తెలంగాణ ఎంపీ సీట్ల గురించి మాట్లాడతాను. ఒకటి ఇందాక రాజా గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంక్షేమమా లేకపోతే అభివృద్ధి అనేటువంటి దాన్ని అయితే చూసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ఏ ప్రభుత్వం అని వస్తుంది, దాని పేరు మారవచ్చు, లేకపోతే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఉన్న దాంట్లో ₹1 ఎక్కువ కావచ్చు, అంతే తప్పిస్తే సంక్షేమ పథకాలు తీసేయడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అమలు చేసినటువంటి చాలా పథకాలను రేవంత్ రెడ్డి గారు విమర్శించారు పిసిసి అధ్యక్షుడిగా. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా, మరి ఆ పథకాలను ఏమైనా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎవరు చేయరు కదా సహజంగా. లేకపోతే దాంట్లో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే అందుతున్న మార్గాన్ని ఏదైనా ఇంకొక రూపంలో ఏదైనా చేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్గా ఇవ్వడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ దిశగా ఆ రూపంలో ఆ మార్గాల్లో ఇస్తారు తప్పిస్తే సంక్షేమ కార్యక్రమాలను ఎవరు కూడా. అయితే ఆంధ్రప్రదేశ్ వరకు అయితే కొంత నేను ఫాలో అయిన రాజకీయాన్ని కానీ చూస్తే సంక్షేమం పేరు మీద రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకుపోయినట్టుగా అయితే నాకు అనిపించింది. అక్కడ ఉన్నటువంటి పోనీ మీకున్నటువంటి డెట్స్ అప్పులను ఏమైనా తగ్గించారా ఈ 5 ఏళ్ల కాలంలో అంటే పెరిగినాయే తప్పిస్తే ఎక్కడ కూడా తగ్గలేదు. ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ప్రజలు కూడా ఎవరు కూడా అంత అమాయకులు లేరు. మోర్ పర్టికులర్లీ ఆంధ్ర ప్రాంత ప్రజలైతే మరింత చైతన్యవంతులనైతే చాలా సందర్భాలలో మనకు అర్థమైంది. అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు కదా, తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర వాళ్ళు కొంత తెలుగు అంటే ఇప్పుడు నేను మాట్లాడితే మరి ఇక అది ఆంధ్ర తెలంగాణ ఏమైనా ఫీల్ అవుతుందో అన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. కానీ కొంత చైతన్యవంతులు, కొంత ఎడ్యుకేటెడ్, తెలంగాణతో కంపేర్ చేస్తే మోర్ సెన్సిబుల్. మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళేమో సెంటిమెంటల్గా ఉంటారు, వాళ్ళేమో కొంత సెన్సిటివ్గా ఉంటారు, కొంత ఆలోచిస్తారు, ఆలోచన పరిజ్ఞానం ఉంటుంది. ఒకదాన్ని 4 ఇంతలుగా 4 రూపాయలు ఆలోచించేటువంటి కెపాసిటీస్ వాళ్ళకు మొదటి నుండి ఉంటాయి. చెప్పండి, కొంచెం స్మార్ట్ అని చెప్పండి. కొంత ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణతో కొంత స్మార్ట్. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది దీంట్లో ఒకటి మొత్తం ప్రచారంలో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది. సరే ఈరోజు రిజల్ట్ అతనికి అనుకూలంగా రాకపోవచ్చు, కానీ నేను ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి పొందిన వెంటనే ఓటేయండి అని చెప్పాడు. సరే అది కూడా ఒక రకంగా అదే దెబ్బతీసి ఉండొచ్చు కదా, అదే దెబ్బతీసిందా లేకపోతే అక్కడ వాళ్ళు చెప్తున్నట్టు గంజాయిలు ఉన్నాయంటున్నారు, అమ్మాయిల ట్రాఫికింగ్ ఉందంటున్నారు, రకరకాల ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో మీకు అంటే చిన్న ఏది 100 గజాల స్థలాలు కూడా మీకు ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. అనంతపురం జిల్లాలో ధర్మవరం అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ, అక్కడ ఉన్నటువంటి మొన్నటి వరకు ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వాళ్ళు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఏది గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు మీద ఇల్లు తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు వింటుంటాడు అనేటువంటిది చాలా అందరికీ మనకు తెలిసినటువంటిది. అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు పోటీ చేశారు. నేను సత్యకుమార్ గారితో నాకున్నటువంటి అటాచ్మెంట్లు నేను కూడా ఒక 1 వీక్ అక్కడ అబ్జర్వ్ చేశాను. నేను అక్కడ వాళ్ళు చెప్పింది ఏం తెలుసా అంటే, మేము కూడా జనరల్గా మా భాష వినంగానే అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది, వీడు మనోడు కాదులే, వీడు ఎక్కడో బయటోడు అనేది అర్థమవుతుంది కదా. మేము జనరల్గా ఏదో ఒక సాకు చెప్పడం, ఇక్కడ ఏదో ఫలానా ఫంక్షన్ ఉంటే వచ్చాం, లేకపోతే ధర్మవరం కాబట్టి మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే చీరలు కొనుక్కోవడానికి వచ్చాం. ఏముంది ఇక్కడ అసలు అని అంటే వాళ్ళు చెప్పింది ఎంత బాగా చెప్పారు వాళ్ళంటే, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు మీద ఇల్లు తిరుగుతుంటాడు కదా అంటే, తిరుగుతుంటాడు అన్న మీకు అంతవరకే తెలుసు, కానీ ఆ తిరిగే క్రమంలో ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ అరే నేను నిజంగా చెప్తా ఉన్నా అంటే నాకు ఎదురైనటువంటి అనుభవం చెప్తా ఉన్నా. నాకు ఆ ధర్మవరం రాజకీయాలతోటి ఆ ఆంధ్ర రాజకీయాలతోటి నాకు సంబంధం లేదు, కానీ అక్కడ జరిగినటువంటిది చెప్తా. ఇంకా ఒక ఎత్తు ఇంకేం చెప్పారంటే, మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి ఏమంటారు గృహప్రవేశానికి వచ్చి బాగుందంటే, ఏం రిషి బాగైంది ఇల్లు ఎంత పెట్టామంటే ₹1,00,000 పెట్టాం. సరే ప్రస్తుతానికి 25 లక్షలు ఉన్నాయి ఉంచుకో, తర్వాత చూద్దామని చెప్పేసి మీ ఇంటిని కబ్జా చేసుకుంటాడంట. ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అది వాస్తవం కాదా అనేటువంటిది కూడా నాకు తెలియదు, కానీ అక్కడ జరిగింది. ఏదో వాళ్ళు చెప్పే 10 ఇన్సిడెంట్స్ చెప్తే ఒకటైనా నిజమై ఉంటుంది, ఆ ఒకదాన్ని 10 మార్చి ఉండొచ్చు. కానీ నాకు అక్కడ విన్న తర్వాత నిజంగా ఒక ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడని అనిపించింది, కానీ ఈ రోజు రిజల్ట్ చూసిన తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది. అది ఎంత ఉండి ఉంటే సత్యకుమార్ గారు అక్కడ న్యూ ఫేస్, సత్యకుమార్ గారు అక్కడ నాన్ లోకల్, సత్యకుమార్ గారికి అక్కడ రాజకీయాలతోటి సంబంధమే లేదు. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆ జిల్లాకే పోయారు. మోరోవర్ బీజేపీకి అక్కడ ఏం లేదు. క్రితంసారి ఎన్నికల్లో మా పార్టీ అక్కడ పోటీ చేస్తే 631 ఓట్లు వచ్చాయి. ఈసారి 1,00,000 ఓట్ల పైన వచ్చి 5,000 మెజార్టీ తోటి గెలిచారు. అంటే మీరు సంక్షేమం అనేటువంటి చూపిస్తూ
అన్ని ఇస్తా ఉన్నాం కదా అని చెప్పేసి మిగతావన్నీ చేసుకుంటా పోతా ఉంటే ఈ రకమైనటువంటి రిజల్ట్సే వస్తాయి. ధర్మవరంలో బీజేపీ సత్యకుమార్ గారు గెలవడం అనేటువంటిది వీళ్ళు సంక్షేమం పేరు మీద ఏదో తాయిలాల పేరు మీద చేసేటువంటి మోసాన్ని ప్రజలు తిప్పి కొడతారనేటువంటిది అయితే ఈ రోజు ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అది మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నేను చూసొచ్చా. మోర్ పర్టికులర్లీ పబ్లిక్ కూడా కొంత తెలవాలి. అంటే వారి యొక్క నిజ స్వరూపం ఎట్లా ఉంది, మీరు అన్నట్టుగా అదే దెబ్బతీసిందా అంటే అది కూడా